Hi, good morning to all. I am Ratnakumari, CJL in Zoology, Government Junior College, Guntur. Zoology 1, chapter number 2, Unit 2, Structural Organization in Animals. So, in chapter lo manki there are some topics. The first topic is levels of organization. It is completed. Levels of organization already ninnati class lo ayipindi mankadi. Next, symmetry and silo, animal tissues. These are the topics in that chapter. First, levels of organization. There are 5 levels. Already ninnati class lo cheppukunnam. Protoplasmic level, cellular level of organization, tissue level of organization, organ level of organization, organ system level of organizations. There are 5 levels of organizations are present in animals. Next, this is the levels of organization. ఇక్కడ మన ఈ డయాగ్రామ్లో మనకి ఫ్రమ్ సెల్స్ టు ఆర్గానిజమ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది మనం ఈ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సెల్స్ నుంచి a group of cells that can be form the tissues, and tissues forms the organs, different types of organs forms the organ system, different types of organ systems that can be developed as an organism. ఒక ఆర్గానిజం అనేది మనకి ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్రోటోప్లాస్మిక్ లెవెల్, యూనిసెల్యులర్ సెల్స్లో మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎగ్జిబిట్ అవుతుంది ప్రోటోప్లాస్మిక్ లెవెల్. మెయిన్లీ ప్రోటోప్లాజం దట్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ పర్టిక్యులర్ ఆర్గనల్స్గా డిఫరెన్షియేటెడ్ దట్ పర్ఫార్మ్ ద ఆల్ ఫంక్షన్స్. సో దట్ ఈస్ ద protoplasmic level. Cellular level organization, there is a multicellular organisms. The cells does not form the tissues. The cells does not form the tissues. The cellular level organization that can be exhibited by the sponges. So sponges lo exhibit avutundi cellular level of organization. Tissue level of organization, that is the lowest level of organization. This level of organization that can be exhibited by cnidarians and ctenophores. In this, the cells that can be form the tissue. So different types of the same cells, a group of same cells that can be form the tissue. సో ఇక్కడ మనకి ఈ లెవెల్లో టిష్యూ గ్రేడ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. ద టిష్యూ గ్రేడ్ ఆర్గనైజేషన్ దట్ కెన్ బి ఫస్ట్ అపియర్డ్ ఇన్ ద నిడేరియన్స్లో టిష్యూ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది అపియర్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కూడా ఒక ఆర్గాన్గా ఫామ్ అయ్యే పర్టికులర్ ఫంక్షన్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూస్ నుంచి మనకి ఆర్గాన్ ఫామ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఒక గ్రూప్గా ఫామ్ అవటం వల్ల ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఆర్గాన్స్ డెవలప్ అయినాయి కాబట్టి ఈ టిష్యూస్లో మనకి దీనిలో నెర్వ్ సెల్స్, సెన్సరీ సెల్స్ అనేవి డెవలప్ అవటం వల్ల సో అమాంగ్ ద టిష్యూస్ దెర్ ఈజ్ సమ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఈజ్ present in this level of organization. Next one is the organ level of organization that can be exhibited by platyhelminthes. ఫ్లాట్వామ్స్లో ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద యానిమల్స్. సో దట్ ఈస్ ఎగ్జిబిటెడ్ బై నిమాటిహెల్మింథిస్ టు కార్డేట్స్. హయ్యర్ మెటాజోన్స్లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది. ఆర్గాన్ కాంప్లెక్సిటీ అనేది కార్డేట్స్కి వచ్చేసరికి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఈజ్ హైయెస్ట్ లెవెల్. సో దిస్ ఈజ్ ద ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇన్ దిస్ ఆర్గాన్ సిస్టమ్ level there is some various complexity. There is they are exhibited by the various complexities in for example digestive system, alimentary canal. Some animals exhibit the incomplete gut. Some animals having the incomplete gut means there is a one opening, single opening. The opening
యాక్ట్ యాజ్ మౌత్ అండ్ యానస్. సో ఇది మౌత్ గాను అనస్ గాను యాక్ట్ చేస్తుంది. దెర్ ఈజ్ ఎ సింగిల్ ఓపెనింగ్. దట్ టైప్ ఆఫ్ గట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ గట్. సో ఫ్లాట్ వామ్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ గట్ కనిపిస్తుంది. అండ్ ఈ కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ హ్యాస్ 2 ఓపెనింగ్స్ అన్న మౌత్ అండ్ యానస్. సో ఇలా 2 ఓపెనింగ్స్ కనుక ఫామ్ అయినట్లయితే దట్ ఈస్ ద కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ దట్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఇన్ నెమటోడ్స్ అండ్ కార్డేట్స్లో ఇంకా ఇది హైలీ డెవలప్డ్ అని చెప్పి చెప్పొచ్చు. And then circulatory system, there is a 2 types, open type and closed type. Open type circulatory system, in this type the blood flows only in the body cavities. There is capillaries are absent. Because of that the blood flows in the space is called the hemocoel. వీటికి ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా, మొలస్కన్స్ అండ్ ఇకానిడర్మేట్స్లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకి ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇన్ దిస్ టైప్ capillaries are present. So the blood flows only capillaries, blood vesselsలో మాత్రమే పాస్ అవుతూ ఉంటుంది. సో the heart pumped out when the heart pumped out the blood passes through the capillaries. There is no hemocoel. So blood అనేది blood vesselsలో మాత్రమే పాస్ అవుతుంది. That is the closed type of circulatory system. The example is annelids, cephalopods, cephalochordates and vertebrates. వీటిలో క్యాపిలరీస్ అనేది డెవలప్ అవటం వల్ల బ్లడ్ అనేది క్యాపిలరీస్లో మాత్రమే ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ద క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓపెన్ టైప్ అండ్ క్లోజ్డ్ టైప్. ఇన్ ఓపెన్ టైప్లో బ్లడ్ క్యాపిలరీస్ ఆబ్సెంట్. సో బ్లడ్ దేనిలోకి ఓపెన్ అయ్యింది అంటే బాడీ సెల్స్లోకి ఓపెన్ అయింది. సో దిస్ ఈస్ ద బాడీ క్యావిటీ, దట్ ఈస్ హీమోసీల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ డెవలప్ అయినాయి కాబట్టి హార్ట్ నుంచి పంప్ చేయబడిన బ్లడ్ అనేది ఓన్లీ క్యాపిలరీస్లోనే పాస్ అవుతూ ఉంది. సో దేర్ ఈజ్ ఎ క్యాపిలరీస్ ఆర్ ప్రజెంట్. సో దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ జర్మ్ లేయర్స్ని బేస్ చేసుకుని యానిమల్స్ దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types, diploblastic animals and triploblastic animals. In diploblastic animals there is a 2 germ layers. The outer layer is the ectoderm and inner layer is the endoderm. In between the 2 layers there is a tissue, that is the mesoglia. Mesoglia is present in between the ectoderm and endoderm. So this is the diploblastic animals. దీనిలో మనకి టిష్యూ గ్రేడ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. In these animals the tissue grade organization is developed. The example is Cnidarians and Ctenophora. And next triploblastic animals. In these animals the third germinal layer, that is the mesoderm, that can be developed in these triploblastic animals. There is a 3 germinal layers. The outer layer is ectoderm, inner layer is endoderm, which can be lined by the alimentary canal, gut, and in between the ectoderm and endoderm there is another layer, that is the mesoderm. So due to the presence of 3 layers, ectoderm, endoderm and mesoderm, that can be called triploblastic animals. The animals are called triploblastic animals. Example is platyhelminthes to chordates. వీటిలో మనకి ఆర్గాన్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ కెన్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ దీస్ యానిమల్స్. So that is the differences between the diploblast and triploblast. There is a 2 layers, ectoderm and endoderm. In triploblast organization there is a 3 layers. One of the ectoderm, this is the ectoderm and this is the endoderm. In between the mesoderm. So there is a 3 germinal layers, ectoderm, endoderm, mesoderm. So that is called triploblast organization. So this is the differences between diploblast and triploblast. This is all about levels of organization. Our next topic is symmetry. The concept of symmetry is a fundamental in understanding the organization of an animal. యానిమల్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్ యొక్క అరేంజ్మెంట్ మొత్తాన్ని మనం అండర్స్టాండ్ చేయడానికి దట్ ఈస్ ద సిమెట్రీ ఈజ్ ఫండమెంటల్ పాయింట్గా చెప్తాం. సో సిమెట్రీ మీన్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ ఇన్ ద జియోమెట్రికల్ డిజైన్ రిలేటెడ్ టు యాక్సిస్ అండ్ ప్లేన్.
సో బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా జియోమెట్రికల్ డిజైన్లో అరేంజ్ అయినట్లయితే దేనికి దట్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ బాడీ ప్లేన్. ఒక ప్రిన్సిపల్ యాక్సిస్కి రిలేటెడ్గా జియోమెట్రికల్ డిజైన్లో కనుక అరేంజ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్ సిమెట్రీ. సో దట్ ఈస్ ద సిమెట్రీ ఈస్ ద ఫండమెంటల్ టు అండర్స్టాండ్ ద హౌ టు అరేంజ్ ద బాడీ పార్ట్స్ ఇన్ ద యానిమల్లో బాడీ పార్ట్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి సిమెట్రీ ఈజ్ ఏ ఫండమెంటల్ పాయింట్. ఇన్ ద సిమెట్రీ the planes are, that is the main point గా చెప్తాం ప్లేన్ని. సో ప్లేన్స్ ఆర్ 3 types. మనకి సిమెట్రీలో 3 types ఆఫ్ ప్లేన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేన్ ఈజ్ ద ఫ్రంటల్ ప్లేన్, అండ్ సెకండ్ సాజిటల్ ప్లేన్, అండ్ థర్డ్ ట్రాన్స్వర్స్ ప్లేన్. ఫ్రంటల్ ప్లేన్, the frontal plane that can be divides the body into ventral side and dorsal side. బాడీని వెంట్రల్ పార్ట్ గాను డోర్సల్ సైడ్ 2 పార్ట్స్గా 2 sides సపరేట్ చేసేటువంటి ప్లేన్ దట్ ఈస్ ద ఫ్రంటల్ ప్లేన్. ఫ్రంటల్ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ వెంట్రల్ సైడ్ అండ్ డోర్సల్ సైడ్. వెంట్రల్ సైడ్ అండ్ డోర్సల్ సైడ్ 2 sidesని సపరేట్ చేస్తూ ఉండే ప్లేన్ దట్ ఈస్ ద ఫ్రంటల్ ప్లేన్. And next one is sagittal plane. In sagittal plane, the plane divides the body into right half and left half. So బాడీని మధ్యలో నుంచి డివైడ్ చేస్తూ రైట్ అండ్ లెఫ్ట్ 2 halfsగా డివైడ్ చేస్తూ ఉంటుంది సాజిటల్ ప్లాన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ ప్లాన్. ద ట్రాన్స్వర్స్ ప్లేన్ divides the body into anterior and posterior halves. Anterior part, the part which can be contains the mouth, and posterior that is the opposite of the anterior part. So the transverse plane that can be divides the body into 2 halves, that is the anterior and posterior halves. సో ట్రాన్స్వర్స్ ప్లాన్, సో దీని నుంచి మనకి 2 halves అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ ప్లేన్స్. Frontal plane divides the body into ventral side and dorsal side. Sagittal plane divides the body right and left half. Transverse plane divides the body into anterior and posterior halves. So these are the 3 types of planes. In symmetry, there is a 3 types of planes. And next one is types of symmetry. In symmetry there is a 2 types. First one is asymmetry. In the asymmetry, in this type, the animals which can be cut into 2 equal parts on any plane. The animals which cannot be cut into 2 equal parts on any plane. So ఇక్కడ 2 equal parts means antimeres అంటాం. సో బాడీని మనం 2 equal partsగా కనుక కట్ చేయలేకపోయినట్లయితే దట్ ఈస్ ద ఏసిమెట్రీ. అసౌస్టోము అంటారు తెలుగులో, ఏసిమెట్రీ అంటాము. సో ఏసిమెట్రీలో ఏ ప్లేన్ నుంచి తీసుకున్న బాడీని మనం 2 partsగా 2 equal partsగా డివైడ్ చేయలేకపోతే దట్ ఈస్ ద ఏసిమెట్రీ. In the asymmetry, the animals which cannot be cut into 2 equal parts on any plane through the central axis of the body plane. సో మనం బాడీ యొక్క సెంట్రల్ యాక్సిస్ ద్వారా ఏ ప్లేన్ తీసుకున్నా ఏ యాక్సిస్ ద్వారా కూడా బాడీని 2 equal partsగా కట్ చేయలేకపోయినట్లయితే దట్ ఈస్ ద ఏసిమెట్రీ, అసౌస్టోము. ఎగ్జాంపుల్స్ ఆర్ స్పాంజెస్ అండ్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్. స్పాంజెస్లో మనకి ఏసిమెట్రీ ఉంటుంది బికాజ్ ఆఫ్ స్పాంజెస్ ఆర్ ఇండెఫినిట్ ఫామ్. ఒక డెఫినిట్ పర్టికులర్ షేప్ అనేది ఉండదు స్పాంజెస్కి. సో దట్ దే ఆర్ ఇన్ ఇండెఫినిట్ ఫామ్. సో దట్ స్పాంజెస్ ఆర్ asymmetrical animals. And next, adult gastropods.
primary gastropods having the symmetry, but in adult gastropods యొక్క లార్వల్ స్టేజ్లో మనకు సిమెట్రీ ఉంటుంది, బట్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ the gastropods having the torsion, a twisted body mass అన్నాం, టార్షన్ ఉంటుంది దీనిలో మనకి, సో దట్ ఇక్కడ మనకి సిమెట్రీ ఈజ్ ఆబ్సెంట్. సో అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ asymmetrical animals. Sponges are asymmetrical animals because దే డు నాట్ హ్యావ్ డెఫినెట్ ఫామ్. ఒక డెఫినెట్ ఫామ్ అనేది వీటిలో మనకి పర్టికులర్ షేప్ అనేది కనిపించదు. సో స్పాంజెస్ ఆర్ ద asymmetrical యానిమల్స్. అండ్ అడల్ట్ గాస్ట్రోపోడ్స్లో టార్షన్, బికాస్ ఇక్కడ మనకి టార్షన్ అనేది ఉంటుంది. సో దట్ ద అడల్ట్ గాస్ట్రోపోడ్స్ హ్యావింగ్ ద టార్షన్, సో దట్ symmetry is absent, so they are called asymmetrical animals. So asymmetrical animalస్కి ఎగ్జాంపుల్గా స్పాంజెస్ అండ్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అని చెప్తాం. ఇక్కడ మనకి డయాగ్రామ్లో స్పాంజెస్, దెర్ ఈస్ ఏ స్పాంజెస్ హ్యావింగ్ స్పాంజెస్ ఆర్ డెఫినెట్ ఫామ్, దే డిడ్ నాట్ హ్యావింగ్ ద పర్టికులర్ షేప్ అనేది ఇక్కడ కనిపించదు. ఇండెఫినిట్ ఫామ్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకి సిమెట్రీ అనేది ఆబ్సెంట్. మోస్ట్ ఆఫ్ ద asymmetrical organs, they do not develop sensory and locomotory functions. asymmetrical organismsలో మనకి సెన్సరీ అండ్ లోకోమోటరీ ఫంక్షన్స్ అనేవి ఆబ్సెంట్. బికాస్ ఆఫ్ దట్ వీటిలో సెన్సరీ సెల్స్ అనేవి, స్పాంజెస్లో అయితే సెన్సరీ సెల్స్ అనేవి ఆబ్సెంట్. ఇక్కడ లోకోమోటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆబ్సెంట్ అయి ఉంటున్నాయి asymmetrical యానిమల్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద asymmetry. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిమెట్రీ. సిమెట్రీ మీన్స్ సౌస్టోము అంటాము. సో బాడీని 2 ఈక్వల్ పార్ట్స్గా, ఏ ప్లేన్ నుంచి అయినా బాడీని ఒక 2 ఈక్వల్ పార్ట్స్గా కనుక కట్ చేసినట్లయితే దాన్ని సౌస్టోము అన్నాం. సిమెట్రీ మీన్స్, దానికి డెఫినేషన్, the regular arrangement of body parts in geometrical design relative to axis of the body is called symmetry. The regular arrangement of body parts ni oka geometrical design lo arrangement ayi that are relative to the axis, బాడీ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి రిలేటివ్గా జియోమెట్రికల్ డిజైన్లో కనుక ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అరేంజ్ అయి ఉన్నట్లయితే ద బాడీ ఈజ్ కాల్ సిమెట్రీ. ఆ బాడీ సౌష్ఠవాన్ని కలిగి ఉంది అని చెప్పొచ్చు. సో ఇన్ దిస్ సిమెట్రీ ద యానిమల్స్ విచ్ కెన్ బి కట్ ఇన్ టు 2 ఈక్వల్ పార్ట్స్, యాంటీమియర్స్గా కట్ చేసినట్లయితే, విచ్ ఆర్ లైక్ మిర్రర్ ఇమేజెస్. ద 2 ఈక్వల్ పార్ట్స్ ఆర్ లైక్ మిర్రర్ ఇమేజెస్ దట్ ఆర్ యాంటీమియర్స్. So in which the animals in which the body is cut into 2 equal parts, they are like mirror images or antimirrors. That is the symmetrical animals. And then in this symmetry, one or more planes passing through the particular in this symmetry, one or more planes passing through the principal axis of body are called symmetrical animals. Symmetrical animals లో ప్రిన్సిపల్ యాక్సిస్ ద్వారా 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసినట్లయితే దట్ ఈస్ ద సిమెట్రీ. దెన్ ద సిమెట్రీ ఇన్ యానిమల్స్ ఈజ్ ఆఫ్ 2 kinds. సిమెట్రీ అనేది 2 kindsలో మనకి ఎగ్జిబిట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రేడియల్ సిమెట్రీ అండ్ సెకండ్ వన్ ఈజ్ bilateral symmetry. సో ద సిమెట్రీ ఇన్ యానిమల్స్ ఈజ్ ఆఫ్ 2 types. 2 kinds మనకున్నాయి, రేడియల్ సిమెట్రీ అండ్ bilateral symmetry. ఇన్ ద సిమెట్రీ ద ప్రిన్సిపల్ యాక్సిస్ that can be divided into 2 equal parts are mirror images. So in the body, the paired organisms, the paired parts that can be arranged on either side of the plane. The paired parts are arranged on either side of the plane. And unpaired parts, the unpaired parts that can be located on the plane. In the symmetry,
the body of animal, the unpaired parts that are arranged in on each side, either side of the body plane, and unpaired body parts that are arranged, that are located on the plane. Unpaired body parts are located on the plane. So that is about symmetry. The symmetry means when the body is cut into two equal parts, the two equal parts are like mirror images, that are the antimirrors. And then in the symmetrical animals, the body parts are, the unpaired body parts are arranged on either side of the body plane, and then the unpaired body parts are located on the plane. So that is the symmetry. And then the symmetry in animals is of two kinds. The first one is radial symmetry and second one is bilateral symmetry. Radial symmetry. In radial symmetry, also called monoaxial heteropolar symmetry. So monoaxial means there is a single pole but different polars. Poles are different. Monoaxial heteropolar symmetry means there is a single pole but a single axis, but poles are different. Single axis, mono means single axis, but poles are different. That is the monoaxial heteropolar symmetry. In this type, any plane passing through the central axis of the body divides into two identical parts. That is the radial symmetry. In this symmetry, any plane passing through the central axis of the body divides into two identical parts ga divide avutundi. That is the radial symmetry. And then any plane passing through the central axis of the body, there is the axis, that is the oroaboral axis. Oro means oral end, aboral means aboral end. Oral end which can be contain the mouth, that is the oral. The opposite end is the aboral. For example, this is the diagram for hydra. So hydra having the mouth in between the tentacles. So ఈ హైడ్రా యొక్క ఓరల్ ఎండ్ పార్ట్లో మనకి టెంటికల్స్ ఉన్నాయి. టెంటికల్స్ యొక్క మిడిల్లో మనకి మౌత్ ఉంటుంది. ద ఎండ్ విచ్ కెన్ బి కంటైన్ ద మౌత్, దట్ ఈస్ ద ఓరల్ ఎండ్. ద ఆపోజిట్ ఎండ్ ఈస్ ద అబోరల్ ఎండ్. ఓరల్ టు అబోరల్కి ఒక యాక్సిస్ మనం తీసుకున్నట్లయితే, that central axis that can be divides the body into two identical parts గా separate చేస్తుంది. That is the radial symmetry. And next, in these radial symmetrical animals, the animals are cylindrical shape or umbrella or saucer in shape. ఈ animals మనకి radial symmetrical animals అనేవి cylindrical shape లో కానీ, umbrella shape లో కానీ, saucer shape లో కానీ ఉంటాయి. So these are the sessile or planktonic forms. Sessile గా ఉన్నాయి, స్థానబద్ధ జీవులు అన్నాం, అండ్ ప్లాంక్టానిక్ ఫార్మ్స్. సో వీటి యొక్క షేప్ ఏంటి అంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి మోస్ట్లీ, అండ్ సమ్ ఆఫ్ ద అంబ్రెల్లా షేప్ అండ్ సమ్ ఆఫ్ ద సాసర్ ఇన్ షేప్. సో ఇవి ఈ యానిమల్స్ సెసైల్ ఆర్ ప్లాంక్టానిక్ ఫార్మ్స్ అన్నాం, సెసైల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. సో రేడియల్ సిమెట్రికల్ యానిమల్స్ సెసైల్గా ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్గా చెప్తున్నాం. బికాస్ దానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ రేడియల్ సిమెట్రికల్ యానిమల్స్ అన్నీ కూడా దే ఆర్ లైవ్ ఇన్ వాటర్. రేడియల్ సిమెట్రికల్ యానిమల్స్ ఆర్ లైవ్ ఇన్ వాటర్ and they can respond equally to stimuli that arrive from all directions. అన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చిన స్టిమ్యులేషన్స్కి ఈక్వల్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్.
సెసైల్ ఆర్గానిజం కాబట్టి ఈ సెసైల్ ఆర్గానిజమ్స్ అండ్ స్లో మూవింగ్ ఆర్గానిజమ్స్ అన్నాం, స్లో మూవింగ్ యానిమల్స్ ఇవి. సో వీరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే దే ఈక్వల్లీ రెస్పాండ్ టు స్టిమ్యులేషన్స్, అన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చిన స్టిమ్యులేషన్స్కి ఈక్వల్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఇన్ రేడియల్ సిమెట్రికల్ యానిమల్స్. అండ్ నెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ for radial symmetrical animals, some sponges, cnidarians and ctenophores. These are the examples for radial symmetry. Some sponges, cnidarians and ctenophores, they are exhibit the radial symmetry. Radial symmetry అనేది వీటిలో ఎగ్జిబిట్ అవుతుంది. And then this is about radial symmetry. Radial symmetry also called monoaxial heteropolar symmetry. There is a single axis but poles are different. So any plane passing through the central axis of the body that can be divides into the two identical parts. The central axis is oro-aboral axis. Oral to aboral ko axis tiste that can be divides the body into two identical parts. That is the radial symmetry. And then another example is echinoderms. Echinoderms are secondary radial symmetrical animals. Echinoderms are the secondary radial symmetrical animals and also called pentamerous radial symmetry. Echinoderms యొక్క లార్వల్ స్టేజెస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. బట్ ఎకైనోడర్మ్స్ అనేవి సెకండరీ రేడియల్ సిమెట్రీ ఆర్ పెంటామరస్ రేడియల్ సిమెట్రీ అనేది ఎకైనోడర్మ్స్లో ఎగ్జిబిట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే రేడియల్ సిమెట్రీ యానిమల్స్ హ్యావ్ మినీ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ. ఈ సిమెట్రీలో మనకి ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్, దెర్ ఈస్ ఏ మోర్ ప్లేన్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేన్, another plane. There is a many planes for symmetry. But in echinoderms lo manaki there is it has only 5 planes. Dinlo manaki 5 planes unnai. So that is called pentamerous radial symmetry. Pentamerous means 5 planes dinlo manaku kanipistunnai echinoderms lo. So that is called pentamerous radial symmetry. And next one is, so this is about radial symmetry. Next one is the bilateral symmetry. Only one plane that passes through the central axis. But radial symmetry, there is a more planes. But in bilateral symmetry, only one plane that passes through the central axis. The central axis is the anterior and posterior axis. Anterior, this is the anterior part and this is the posterior. Anterior to posterior oka axis manam తీసుకుంటే that is the central axis. The central axis that can be divided into the two equal parts. ఈ central axis అనేది బాడీని 2 equal parts గా కట్ చేస్తుంది. That is the bilateral. Bi means two, lateral means lateral means sides, 2 sides లో ఉన్నాయి, 2 sides 2 equal parts గా వస్తున్నాయి. That is the bilateral symmetry. For example, this is the fish, the head region, that is the anterior part, and tail caudal fin దగ్గర posterior part. From anterior to posterior there is we will take a central axis. That central axis that can be divides the body into 2 equal parts గా డివైడ్ చేస్తుంది. That is the bilateral symmetry. So the organisms into 2 identical parts. The identical parts are called antemeres. Triploblastic animals that can be exhibit the bilateral symmetry. In these triploblastic animals, the bilateral symmetry is the principal symmetry. వీటిలో మనకి triploblastic animals లో bilateral symmetry అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. And then example is platyhelminthes to chordates. వీటిలో ఆర్గాన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఇవి బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అండ్ ఇకైనోడర్మ్స్.
అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్లో మనకి దెర్ ఈజ్ ఎ టార్షన్ సో దట్ బైలేటరల్ సిమెట్రీ ఈజ్ ఆబ్సెంట్ and echinoderms exhibit the pentamerous radial symmetry. And then bilateral symmetrical animals are more efficient than other animals. Bilateral symmetrical animals are more efficient than other animals for seeking food and mating and escaping from predators. So they are more efficient. Because of that, there is a cephalization is developed in these animals. Cephalization means concentration of nerve and sensory cells at the anterior end. Cephalization means concentration of nerve and sensory cells at the anterior end. So cephalization is developed in these animals so that the cephalization used to seeking food and locating mates and escaping from predators. Cephalization that can be used to seeking food, seeking food and locating mates and escaping from predators. So they are efficient to other animals. Bilateral symmetrical animals are efficient than other animals. Because of that, cephalization is developed. And then they are the bilateral symmetrical animals can sense the new environment, which they entered and respond. They are more efficient and quickly. They are respond more efficient and quick than when compared to other animals. Other animals తో కంపేర్ చేస్తే దే ఆర్ మోర్ ఎఫిషియంట్. దే ఆర్ రెస్పాండ్ టు మోర్ ఎఫిషియంట్ అండ్ క్విక్. మోర్ ఎఫిషియెంట్గాను క్విక్గాను రెస్పాండ్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ దట్ వీటిలో సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ అనేవి డెవలప్ అయ్యి ఉన్నాయి అండ్ సెఫలైజేషన్ డెవలప్ అయ్యింది. ఆర్గాన్ సిస్టమ్ వెల్ డెవలప్డ్గా ఉంది. సో దట్ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ అదర్ యానిమల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద bilateral symmetry. In bilateral symmetry, only one plane passes through the central axis. The central axis occurs from anterior to posterior. That is the anterior posterior axis. So this is the sagittal plane. The sagittal plane divides the body into right and left half. This is the sagittal plane. So that is the anterior posterior axis. In this, bilateral symmetry is the principal symmetry in triploblastic animals. In these animals, cephalization is developed. So that cephalization means concentration of sensory and nerve cells at the anterior end. So they are very efficient than when compared to other animals. This is about bilateral symmetry. So we will complete the symmetry and next chapter. Tomorrow we will go to next chapter. Thank you.